హలో ఎవ్రీవన్. జస్ట్ నౌ ఎంఎస్టీ మనశంకర వరప్రసాద్ గారు ఫిలిం చూసి జస్ట్ నౌ ఐ కేమ్ అవుట్. ఇంకా బయట ఉన్నాను. సో ఇది రివ్యూ అనాలా లేదా ట్రిబ్యూట్ టు చిరంజీవి గారు అనాలా తెలియట్లేదు, కానీ ఐ థింక్ ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ ట్రిబ్యూట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఏమని చెప్తారు, దేని గురించి మాట్లాడతారు? యాక్షన్నా చేశారు, కామెడీనా కావాల్సినంత ఉంది, లేదా యూ విల్ సే దట్ సర్కాస్టిక్గా ఉంది, ఫైటింగ్గా ఉంది. ఏం లేదు ఫిలింలో అంటే బోర్ లేదు, ఏం లేదు ఫిలింలో అంటే ఓవర్ యాక్టింగ్ లేదు, ఏం లేదు ఫిలింలో అంటే మీరు అనుకుంటున్న క్రింజ్ కామెడీ లేదు, ఏం లేదు అంటే ఫిలిం ఫ్లాప్ కాదు. సో ఓవరాల్గా జస్ట్ ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ అ వన్ మ్యాన్ షో అండ్ ఇట్స్ లేదు దిస్ టైమ్ యూ విల్ సే ఇట్ యాజ్ ఎ 2-man షో. బికాజ్ డైరెక్టర్ కూడా ఉన్నారు కాబట్టి ఆయన ఎక్స్పెక్టేషన్స్కి మనం అబ్సల్యూట్గా మమ్మల్ని తీసుకువెళ్ళారు కాబట్టి సో వీ కెన్ సే ఇట్ యాజ్ 2-man షో. అండ్ అట్ ద ఏజ్ ఆఫ్ 70 మనం ఇట్లా మొబైల్ అయినా పట్టుకోవడానికి వీలవుతుందో లేదో తెలియదు, కానీ ఆ మొబైల్ పెట్టుకొని స్టెప్ వేశారు అంటే వెహికల్ సౌండ్స్ అంతా వినిపిస్తూ ఉంది. సో అందరూ బయటకు వస్తూ ఉన్నారు థియేటర్ నుంచి. సో ఫుల్ సెలబ్రేషన్ మూడ్లో ఉంది. సో ఐ కెన్ ఓన్లీ సే యాజ్ ఎక్స్పెక్టెడ్ అనిల్ రావిపూడి గారు హ్యాస్ గివెన్ అ బెస్ట్. నేను ఇక్కడ చిన్న కంపారిజన్ చేయాలనుకుంటున్నా ధోని అండ్ అనిల్ రావిపూడి గారికి. బికాజ్ ఫిలిం పేరు ఎంఎస్జీ, ఫాస్ట్గా పలికితే ఎంఎస్డి అని కూడా వినిపిస్తుంది. ఇక్కడ ఎంఎస్డి వచ్చేసి అనిల్ రావిపూడి గారు అండ్ చిరంజీవి గారు లైక్ విరాట్ కోహ్లీ. ఆయన ఏం చెప్పినా ఎలా ప్లాన్ చేసినా అలా కొట్టినారనమాట. 6 4 చేజు లేదా సింగిల్స్ అంటే సింగిల్స్. సో ఫైనల్ వరకు నిలబడి మ్యాచ్ గెలిపించాలి అని ప్లాన్ చేసుకున్నారు ఎంఎస్డి, ఐ మీన్ అనిల్ రావిపూడి గారు. అట్లనే మన విరాట్ కోహ్లీ లైక్ చిరంజీవి చేసేసారు అనమాట. ఇక్కడ ఒక చిన్న గెస్ట్ అపిరెన్స్ కూడా ఉంది, మీకు తెలుసు కదా. సో అది రోహిత్ శర్మ లాంటి వెంకటేష్ గారు. సో మీకు ఏం కావాలా, హుక్ షాట్ కావాలా, ఇచ్చేశారు. వెంకటేష్ గారి ట్రేడ్ మార్క్ యాక్షన్ స్టైల్ ఉంది అండ్ నయనతార యాజ్ యూజువల్ బ్యూటిఫుల్గా ఉంది. అండ్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి సెకండ్ హాఫ్లో. సో యూ కెన్ ఎంజాయ్ దోస్ మూమెంట్స్ ఆల్సో. బట్ ఓవరాల్గా చెప్పాలంటే మూవీ అయితే బ్లాక్ బస్టర్. Yes, absolutely blockbuster. Please watch in theaters. Don't encourage piracy. All the best. Happy Sankranti in advance.